We are celebrating South Indian cinema. Are you excited? Yes or no? వెరీ 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 మచ్. ఇంత లాస్ట్ సరే మన టాలీవుడ్ ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేసింది అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రానా గారు. ఎప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా, అది కల్కి అయినా హనుమాన్ అయినా ఏ సినిమా అయినా, ఆయన దగ్గరుండి దీన్ని నేషనల్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అలాంగ్ విత్ మై బ్రదర్ రానా అన్న. థ్యాంక్ యూ. చెప్పు సార్ అన్న, నువ్వు చెప్పమన్నారు చెప్పావు కదా. అంటే చాలా ఇంత రెస్పెక్టబుల్ మాట్లాడుతుంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. యాజ్ టీజ్ గా నువ్వు చెప్పమన్నారు. చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. సో ఇలా నీతో స్క్రిప్ట్ ఇస్తూ మనం వెళ్ళిపోదాం. సో షెల్ వి కాల్ ఆన్ స్టేజ్. ఒక సెకండ్ అన్న, ఇక్కడ టెలిప్రాంప్టర్ లో వేస్తా అన్నారు, వేయట్లేదు. బంగారం షోలో కూడా అలాగే చెప్తారు, వేస్తారంటారు, ఉండదు. అక్కడ వచ్చిన జోక్ చెప్పేయాలి అక్కడ టక్కని. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దేవన్న కనిపిస్తున్నాడు. హాయ్ దేవన్న కన్నా మీద ఒక జోక్ వేసి రాశి కన్నా ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ అనాలి. ఓకే ఆగండి, కూర్చోండి. సిట్ రాశి. జోక్ వేయాలి. నౌ స్టార్ట్. జోక్ వేసాక పిలుస్తాం. రాశిగా నగర్ వస్తారు, నీకు అటువైపు నుంచో పెట్టుకో. హీల్ చేసుకొచ్చారు, మీరు సరిపోతారు. రాశిగా నగర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Rashi. Yes. IIFA. Yes. What's up? I actually performed in IIFA years back. I don't remember which year it was. That's the year I hosted the after party. Oh, I don't know if I was in it, but Bro, that's a different award function. Shut up. So I think after a very long time, I'm back performing for IIFA Utsavam. So very, very excited because I love performing on stage. Really looking forward to both of you. I love your camaraderie. That's the last question. Munde cheppasa. Oh. What are you looking forward for this year? First, my performance. Okay. And a lot of performances. Okay. And I think you guys will complement it well. You guys will compliment it well, the whole thing. మంచిదండి, మంచి బాగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఈరోజు జడ్జ్ చేస్తున్నాను, మీకు తర్వాత చెప్తాను. ఓకే షూర్. కానీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలవాల్సింది మెయిన్ ఈవెంట్ లో మేమే. సో ఏ జోక్ వేయకుండా పిలవాలంటే మీరు మర్యాదగా వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చెప్పేస్తే యూ కెన్. అంటే మనకన్నా హైలైట్ ఏం లేదని చెప్తుంది. దా కంటిన్యూ. అలా మరి నొక్కి అడగకూడదు అవన్నీ. నాకు ఆల్మోస్ట్ ఐఫా జరిగిపోతున్నట్టుందన్నా. లేదు, అది వేరేలా జరుగుద్ది. నువ్వు ఇప్పుడు కంగారు వేరేలా జరుగుద్ది. సో రాశి, లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. టెల్ మీ, ఇన్ లైఫ్ ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ యూ అన్ అవార్డ్, టెల్ మీ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ పర్సనాలిటీ దట్ వీ హ్యావ్ టు గివ్ అన్ అవార్డ్ ఫర్. You tell me what's there. You should tell me. I should tell you. I won't give only. హైట్ కి వచ్చా? హైట్ కి అంతేనా? ఇవ్వచ్చా అంటున్నా. That's it. నీ దగ్గర హైట్ తప్పితే రాశి గారి దగ్గర ఏం లేదని నువ్వు చచ్చా భలే బాబు. ఈ ఏంటున్నారు యంగ్ ఫెలోస్ అసలు. The kind of award I would want for myself. Peace and tranquility. What personality would you get that award apart from films? Apart from films, I think according to you I'm a very serious person, no Rana? అంటే అవును, అలా ఫీల్ అవుతుంటే ఏం చేస్తుంటే మెడిటేషన్ చేస్తూ ఉంటా, అవును పైన ఇన్నర్ హీలింగ్ చేస్తున్నా, పైన అది తిరిగిపోతుంది, like అది చెప్తూ ఉంటుంది దేవుడు పొద్దున్న లేసి. I think like a very spiritual sort of personality. సో ఓకే, మీకు స్పిరిచువల్ అవార్డ్స్ తొందరలో ఇస్తాం. Okay. హలో నెక్స్ట్ స్పిరిచువల్ అవార్డ్స్ అంటే ఫస్ట్ నేనున్నాను ఇక్కడ, నన్ను దాటిన తర్వాత. అరే నీ సినిమాలో హనుమంతుడు నేను అనుకుంటున్నారా చాలా మంది. నేను కూడా అలా మేనేజ్ చేస్తాను. సో నీ స్పిరిచువాలిటీ అంతా నేనే. సో ఓకే, ఇలా చిన్న ల్యాగ్ వస్తుంటే స్టేజ్ మీద ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ పట్టుకోవాలి. ఏం చేస్తుంటే అలా చూస్తూ ఉంటావు. ఎవరిని? దేవి గారిని పిలిస్తే చాలా హైలైట్. లాస్ట్ వరకు వాడదాం, వెయిట్ చేయాలండి. మిస్టర్ సుశాంత్ లాస్ట్ గా వచ్చాడు, కానీ చాలా స్టైలిష్ గా వచ్చాడు. సూజీ, మిస్టర్ సుశాంత్, కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. నేను తేజ సీనియర్ అన్నట్టు సుశాంత్ కూడా అదే స్కూల్. ఏం చెప్తా నాకు ఆల్రెడీ తెలుసులే, ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అరే నా చిన్నప్పటి నుంచి, నీ చిన్నప్పటి నుంచి అట్లా అవుతుంది. సో చెప్పు సూజీ, వాట్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు? కాదు ఒక సెకండ్, అది ఏదో చెప్తాను చెప్పను, ఏంటి అది చెప్పండి ఫస్ట్. అంటే ఏం లేదు బాబా, నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు మనోడు ఫుల్ ప్యాంట్లు గీంట్లు వేసుకుని ఎక్కడ ఉండేవాడు. అంటే అది నేను ఎత్తు తన ఒట్టుతో ఏమో నాకు తెలియదు, కానీ నాకని చాలా పెద్దవాడు. అది నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను నేను నిక్కర్లో. అది నిన్ను మాత్రం ఇమాజిన్ చేయలేకపోతున్నాను. పాయింట్ చెప్పేది అది కాదు మనోడు. బేసిక్ గా ఎవరిని ఎప్పుడు కలిసినా, ఎస్పెషల్లీ ఎవరిన అమ్మాయిని కలిసినా
ఫస్ట్ మేము ఇద్దరం కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకన్నా పెద్దోడు అని. Okay. ఎక్కడో ఫీలింగ్ తను పెద్దోడు అనుకుంటారు ఏంటి వన్ అని. సెకండ్, హలో, నాకన్నా పెద్దోడు. నేను చెప్పాను మరి నువ్వు బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు, అదే మినిమం హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా. అరే అడవి చేసి నానక్కడలో కూడా చేశాను బ్రో, అలా కాదు, దానికి దీనికి లింకే ఇక. అన్న అడవి సరే, vibe అన్న. శేష్ గారు మిమ్మల్ని నాన్న అని ఏమైనా ఏడిపిస్తున్నారా బయట? అవును, అప్పుడప్పుడు నాన్న నాన్న అంటుండేది ఏదో కొంచెం. ఎందుకు బాహుబలిలో చేసినందుక? అవును. ఓ బేబీలో నాకు తాత క్యారెక్టర్ చేశాడు ఓకే, ఆయన. అరే దా శేష్ని సారి ఐఫోలో గుర్తుపెట్టుకోండి. కూర్చో, ఐఫాకి రాసుకోండి. వస్తే అరే, శేష్ గారు ఐఫాకి మేము వస్తే శేష్ మీద మీరు జోకేస్తే మీరు అందరూ మళ్ళీ తిరిగి నవ్వాలి ఇప్పుడే అన్నట్టు. ఓకే, శేష్ లేడు కాబట్టి. Yeah. ఓకే, వెరీ గుడ్, నైస్. మిగతా పర్ఫార్మర్స్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు. అరే, సో ఈ డైలాగ్ చెప్పినందుకు దేవిశ్రీ ప్రసాద్ గారిని ప్లీజ్ వేదిక పైకి పిలవాలి. డిఎస్పి అన్న ఏంటన్నా ఆఫ్టర్ ట్రాక్ ప్లాన్ ఏంటన్నా? వెంటనే ఆవిడ లాగేస్తున్నారు. అదే వేరేలాగా అనుకుంటున్నారు అందరు. మన దేవి అన్న ఎలా ఉండబోతుంది ఈసారి ఐఫాలో, మీరు ఏం చేయబోతున్నారు అని అడగమన్నారు. అదే హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. యాక్చువల్లీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. స్టేజ్ మీద పిలిచేశారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐఎమ్ ఆన్ స్టేజ్, సో ఐ రియల్లీ గెట్ టు ఎంజాయ్ ద మూమెంట్స్, the stage moments sitting from the audience, and I was actually doing that, and this guy couldn't stand then, and he called me. నా మాకు ఇచ్చిన 2 క్వశ్చన్లు అయిపోయి చాలాసేపు అయింది. ఎవరో ఒకరిని అందుకు But ఒకటైతే అర్థమవుతుంది. See, of course, thanks to IFA, and first of all, I would like to wish a very speedy recovery to our dear darling brother Andre. He's not well, so he's going to be super fine, I think, very soon. And ఏంటంటే ఇక్కడ చూస్తున్నప్పుడే చాలా సరదాగా ఉంది వీళ్ళిద్దరు కాంబినేషన్. సో ఐ థింక్ వీఆర్ గోన్ హ్యావ్ blasting time in Abu Dhabi at the IFA. Rocking, guys, you rock it. And yeah, I always love to be a part of IFA. I've been performing, I've performed before. Last time కూడా Abu Dhabi లో బాలీవుడ్ ఐఫాలో పర్ఫామ్ చేస్తాను. ఈసారి ఫస్ట్ టైం మన ఐఫా అక్కడ జరగబోతుంది. సో ఐమ్ రియలీ హ్యాపీ. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్, అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ Abu Dhabi and the officials of Abu Dhabi who have come here. Thank you, sir. We love Abu Dhabi, and the kind of treatment that we got last time when I came for the Bollywood IFA was like, it's like unbelievable. So I'm really looking forward to be there, and we'll rock it. రిమెంబర్ మీ సార్, మై ఫస్ట్ టైం. All right, ladies and gentlemen, this is a little sneak peek of what's going to happen on stage. Thank you. We're looking forward to seeing you all the 6th and 7th of September. Now, more respectable people will start getting on stage. Thank you. man. Rana, I think this is a very censored version of what you're going to do. అన్నా ఇక్కడ వేరే అన్ని మాట్లాడకూడదు. దిగు ఫస్ట్. రాశి రానా, ఇందాక మీరు ఒక అవార్డు గురించి అడిగారు కదా రాశి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో, బట్ వెన్ ఎవర్ గెట్ ఎ ఛాన్స్ ఐ కీప్ టెలింగ్ దిస్ టు పీపుల్. రాశి సమ్డే షుడ్ గెట్ ఎన్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ సింగర్ బికాస్ షీఈ్ అన్ అమేజింగ్ సింగర్. సో ఆ పాట ఆగండి, అలాగే వెనక్కి వచ్చేయండి. మీరు సింగర్ అన్నారు, పక్కన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఏదో ఒక పాట తను నేను కాదు. ఏదో ఒక పాట పాడకుండా ఇద్దరు కలిపి స్టేజ్ దిగితే బాగోదు. కొంచెం స్టార్ట్ చేయండి. నేను కాదు నేను ఒప్పుకుంది ఐఫా చేయడానికి, నేను వచ్చి చేయట్లే ఇక్కడ. నేనేదో నేను ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను అనుకుంటే నన్ను లేదు. అలాగే మీరు కూడా ఇక్కడ ఒక చిన్న స్నీక్ పీక్ ఇచ్చేసేయండి అన్న. No, in fact, once Rashi and I performed a song on stage. Okay, let's perform that little bit. Let's go. Hello guys, అందరూ. నాకు ఒక సాంగ్ తెలుసు నా సినిమాలో. Yeah, sing. Any song is You fine. sing with me, but you won't know the lyrics, no? I'll do the rhythm. You do the rhythm. Yeah. అంటే దేవి గారికి ఆయన పాట లిరిక్స్ మర్చిపోతారని అంటున్నావా? నా పాట కాదు, తన పాట. ఇదిగో రాశి పక్కన నిల్చోనంటే మళ్ళీ నిల్చో పెడతారు. మామూలుగానే పొడుగు. సుశాంత్ నువ్వు డాన్స్ చేస్తూ ఉండు. రాణా తప్ప రాణా ఓన్లీ రాణా కెన్ స్టాండ్ నెక్స్ట్ టు ఎనీ గర్ల్ వెదర్ విత్ హీల్స్ వితౌట్ హీల్స్ వాట్ ఎవర్. ఇది ఒక మెలడీ సాంగ్. ఏం చాలా సాంగ్? డబుల్ మీనింగ్. నువ్వు పాడన్నా, నువ్వు అలాంటి Yeah, okay. Ladies and gentlemen, please give a huge round of applause to Rashi, Kanna Rashi. Come on, Rashi. This is Aims and Deham Ledu. It's one of my favorites. I sing it everywhere, wherever I go because people love that song. And నాకు Yeah. చాలా నచ్చింది ఈ సాంగ్. సో ఈ పాట పాడతాను. ఈ పాట ఇప్పుడు రాశి పాడుతుంది. ఇది మనం అవును. దీన్ని ఆనందిస్తాము. ఓకే, దట్స్ కైండ్ ఆఫ్ అన్ అమరీష్ పురి సర్స్ తెలుగు, బట్ ఇట్స్ ఓకే. ఇందులో హైలైట్ ఏంటంటే దిస్ సాంగ్ ఈజ్ నాట్ మైన్, బట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ రాశిస్ వాయిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద బీట్ బాక్సింగ్ ఫర్ హూఎవర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. హూ ఇస్ ఇట్? You have hype Kalyani sir. Sorry? Kalyani Malik sir. Okay, so give a huge round of applause to Kalyani Malik sir.
Kalyan Malik sir is, by the way, the brother of one and only Keeravani sir, the Oscar Award winner Keeravani sir's brother is Kalyan Malik sir. So Iron Song Rashi is going to sing. For now I'm the rhythm player, okay? Come on, bring it on. మీరు చాలా హైప్ ఇచ్చారు సో ఇప్పుడు కొంచెం హై పిచ్ అంటే హైట్ లోనే ఉన్నారు అందేస్తుంది. Okay. I don't know if I know the full lyrics, but I'll try singing the song as much as I know of it. Okay. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళో తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే తొందరలో ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని గాలిలాగా మరి నేను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. Thank you everyone. Thank you. Thank you, Rashi. This is amazing. Thank you. Amazing. See, that's amazing, right? చెప్పిస్తున్నాము. This you should get an award. Rashi. Thank you very much. Future lo Rashi given the award. Rashi, please keep singing more, okay? You should make me sing Yasmin on your Yeah, of course, that's pending. Yeah, let's make Rashi sing very soon in a film. Yeah. Thank you guys. Thank you very much.